ఇతను చెరువు దగ్గర మట్టి తవ్వుతుంటే అప్పుడే మట్టితో ఉన్న ఒక గిన్నె దొరుకుతుంది. దాన్ని నీళ్లలో కడిగిన వెంటనే చిన్న చిన్న బంగారు ముక్కలు కనిపిస్తాయి. అసలు అవి నిజంగా బంగారమేనా లేదా ఏదైనా మిస్టరీయా? లాస్ట్ లో ఏం దొరికిందో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. దానికన్నా ముందు లైక్ కొట్టండి. మనోడు ఇంకా బంగారం దొరుకుతుందేమో అని వేరే ప్లేస్లలో మళ్ళీ తవ్వడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఈసారి ఏం దొరకకపోయేసరికి నేను గోల్డ్ లేని చోట తవ్వుతున్నానా అని డౌట్ వస్తుంది. అందుకే కొన్ని స్థలాల దగ్గర తవ్వి బంగారం దొరికిన ప్లేసెస్ ని మార్క్ చేస్తాడు. నైట్ అంతా అక్కడే పడుకొని పొద్దున లేసి ఆకలి వేస్తే ఒక గుడ్లగువ్వ తల్లి చూస్తుండగానే గూడులోంచి ఒక గుడ్డు, చెరువులో చేపని పట్టుకొని వండుకు తింటాడు. మళ్ళీ ఎప్పటిలానే తవ్వడం మొదలు పెడతాడు. కానీ ఈసారి ఇంకొంచెం లోతుగా. అప్పుడు ముందు కన్నా ఎక్కువ బంగారం ముక్కలు కనిపించాయి. ఇంకా దానితో నా కింద చాలా బంగారం ఉంది అని ఫిక్స్ అవుతాడు. మార్క్ చేసిన స్థలాలలో అతని అంత లోతుగా తవ్వడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే కొంచెం పెద్ద బంగారు ముక్క దొరుకుతుంది. అక్కడితో ఆగకుండా ఇంకా లోతుగా తవ్వడం కంటిన్యూ చేస్తాడు. అప్పుడే ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. దాన్ని ముక్కలు చేస్తే లోపల మొత్తం బంగారం. చేతులతో ఆనందంగా కింద తవ్వగానే ఒక పెద్ద బంగారపు బండ కనిపిస్తుంది. దాన్ని చూసి నవ్వుతాడు. కానీ అప్పుడే ఒక నీడ కనిపించడంతో వెంటనే భయపడతాడు. మీకు బంగారం ఇష్టమా లేక డైమండ్స్ ఇష్టమా? సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.